షాలోము రాజా సర్వాధికారివి నీవే, సైన్యములకధిపతివి నీవే, సత్యము జీవము నీవే, నా మార్గము సర్వము నీవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మా శుభవందనాలు తెలియచేస్తున్నాం. పిల్లరా, మంచి సమయానికి మనం వచ్చినాం. ఈ సమయంలో దేవుని వర్తమానాన్ని వినడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుని తండ్రి యేసు ప్రభువా, స్తోత్రములు. ఈ సమయంలో మీ వాక్యం వింటున్న బిడ్డలను ఆశీర్వదించి దీవించండి. ఈ సమయంలో మీ దాసును మరుగుపరిచి మీ దాసును ముఖాంతరం మాట్లాడండి. బిడ్డలందరి జీవితాల్లో ఆశీర్వాదం కలిగినట్లుగా, దీవెన స్వస్థ కలిగినట్లుగా మీరు ఈ కార్యం జరిగించండి. క్రీస్తు యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మీ అందరికీ వందనాలు. దేవుని వర్తమానాన్ని విందాం. చూడండి, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనంలో ఈ మాట రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోక గుర్చిన సందేశాన్ని ఉపమాన రీతిగా ఒక కథలాగా, చిన్న కథగా అనేకులకి బోధించినట్టుగా మనకు తెలుసు. అదే రీతి ఆయన చెప్పినటువంటి ఉపమానంలో ఒక చిన్న ఉపమానాన్ని మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. ఈ యొక్క అంశం ఏంటంటే వాక్య అంశము ఆవగింజను గురించి నేను ఈ సమయంలో మీతో చర్చించబోతున్నాను. చూడండి, 31వ వచనంలో ఏమంటారంటే, పరలోక రాజ్యం ఒకటి తీసుకొని పోయి తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. పరలోక రాజ్యం గురించి ఆయన చెప్తున్నాడు. పరలోక రాజ్యములో ఒకడు తీసుకొని పోయిన ఆవగింజను విత్తినట్లుగా పోల్చబడుచున్నది. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన విత్తనమును ఆవగింజను పోలి ఉన్నది. వ్యవసాయదారుడు ఎవడైనా సరే ఏం చేస్తాడంటే, ఒక విత్తనం తీసుకెళ్ళి తన చేలో నాటుకుంటాడు. నాటినప్పుడు ఎందుకు నాటుతున్నాడంటే, అది మొలిచి ఎదిగి ఫలించి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, దాని ద్వారా అనేకులకు ఆశీర్వాదం కలగాలనే ఉద్దేశంతో మొక్కను లేకపోతే విత్తనాన్ని నాటుతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విత్తనాన్ని గురించి సంభాషిస్తున్నారంటే, ఆవగింజను గురించి బోధిస్తున్నారు ఆయన. ఆవగింజ అనేది ఎలాంటిదంటే, విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించున్నట్లు నంత చిట్టగును. ఆవగింజ విత్తనాలన్నిటిలో చిన్నదే కానీ అది మొలిచినప్పుడు, అది పెద్దదైనప్పుడు ఏమవుతుందంట, ఆ విత్తనం ఎదిగి మొక్కగా మ్రానుగా తయారైనప్పుడు ఆకాశ పక్షులను వచ్చి దాని మీద నివాసం చేస్తాయని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజుల్లో మన ఏరియాలో కూడా చూసినట్టు పొలాల్లో మినప విత్తనాలు చల్లినప్పుడు మధ్య మధ్యలో ఆవగింజ విత్తనాలు వేస్తారు, ఆవాలు చల్లుతుంటారు. అవి నేను అడిగాను, ఏమై మరి విత్తనాలు మినప విత్తనాలు ఒక చోట, పెసర విత్తనాలు ఒక చోట వేస్తారు కదా, అలాగే ఆవాలు కూడా మరో చోట వేయచ్చు కదా, మధ్య మధ్యలో వేస్తున్నారు ఎందుకని నేను అడిగినప్పుడు, ఆవగింజకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వారు చెప్పారు, ఆవగింజ లోతుగా వేరు వెళ్తుందంట. చాలా లోతుగా వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందంటే, లోపల ఉన్నటువంటి తేమను, నీటి శాతాన్ని పైకి తీసుకుని వస్తుందంట. ఆవగింజ లాంటిదంటే తను బ్రతకడమే కాకుండా ప్రక్కన ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా బ్రతికించడానికి అది ఎంతో ఉపయోగపడుతుందంట. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, మినప చేలలో మధ్య మధ్యలో ఆవగింజలు చల్లుతున్నారు. ఆవగింజలు చల్లినప్పుడు ఏమవుతుందంట, అది ఆ మినప గింజల కంటే కూడా, లేక మినప చెట్టు కంటే కూడా లోతైన స్థానంలోనికి వేర్లు తీసుకుని పోయి ఆ వేళ్ల ద్వారా నీటిని పైకి తీసుకొచ్చినప్పుడు అది బతుకుతుంది, ప్రక్కనటువంటి మినప చెట్లన్నిటికీ మనటువంటి బ్రతికింపజేస్తుంది. అందుకోసం రైతులు ఆ మినప మొక్కలతో పాటుగా ఆవగింజలు నాటుతున్నట్టుగా మన ఏరియాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులగా ఆవగింజకున్న గుణలక్షణం అది. ఆవగింజ అనగా దేవుని యొక్క వాక్యము, భూమి అనగా మానవుని యొక్క శరీరం లేక మన దేహం, మన హృదయం, మన జీవితంలో విశ్వాసం అనే వాక్యం లేకపోతే దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం అనేటువంటి ఆవగింజలో ఏముందండి, ఇంకా చూసినట్లయితే ఆవగింజ నిండా ఆయిల్ ఉంటుంది అనమాట, నూనె ఉంటుంది. ఆ గింజను నలిపినప్పుడు దానిలో నూనె వస్తుంది. ఆ నూనె దేన్ని సూచిస్తుందంటే, నూనె అనేది విశ్వాసానికి సూచనగా ఉంది. నూనె ఉన్నప్పుడు దీపారాధనలో దీపం వెలుగుతూ ఉంటుంది. నూనె ఉన్నంతసేపు దీపం వెలుగుద్ది, నూనె లేకపోతే దీపం ఆరిపోద్ది. అలాగే ఒక మనుషుడు యేసుప్రభుని నమ్మి ఆ నమ్మికున్నంత కాలం ప్రభులో దీవించబడతాడు, ఆశ్రయించబడతాడు, వర్ధిల్తాడు. ఆ విశ్వాసం ఎప్పుడైతే ఆగిపోద్దో, ఆ నమ్మకం ఎప్పుడైతే ఆ మనిషిలో కోల్పోతాడో, ఆ మనుషుడు ఏమైపోతాడంటే ఎందుకు పనికిరాని వ్యక్తిగా మారిపోతాడు. ప్రభువుని దేవుని బిడ్డలు అందుకే అంటాడు, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి అని కూడా దేవుని వాక్యంలో రాయబడింది.
మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి అంటాడు. ఏంటది మనకు కలిగింది? ప్రభు మనకు అనుగ్రహించింది ఏంటది? విశ్వాసము. యేసు ప్రభు నీకు నాకు అనుగ్రహించింది ఏంటి? విశ్వాసము. విశ్వాసం లేకుండా ఎవడు కూడా దేవునికి ఇష్టడుగా ఉండలేడు. నీవు నేను ప్రభువులో దీవించబడాలన్నా, ఆశ్రయించబడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, వర్ధిల్లాలన్నా దేనికైనా కారణము విశ్వాసం అనేది మన జీవితంలో లేకుండా మనం ఫలించలేము, వర్ధిల్లలేము. మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలంటే మన జీవితంలో విశ్వాసం చాలా అవసరం. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆవగింజను చూపిస్తున్నారు. ఆవగింజలో నూనె ఉంది అనగా విశ్వాసం అనేది నీ విశ్వాసము అనగా చెప్తాడు కదా, వినుట వలన విశ్వాసము కలుగును. అందుకే టీవీ ద్వారా దేవుని వర్తమానం వింటూ ఉండాలి. దైవజనులందరూ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వినాలి. దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి. ఈ వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. నింపుకున్నప్పుడు ఏమవుతుందంట? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, విత్తనాలు విత్తివాడు విత్తనాన్ని బయలుదేరాడు. అవి కొన్ని విత్తనాలు ఎలా పడినట? రాతి నేలలో కొన్ని పడినవి, త్రోవ పక్కన కొన్ని పడినవి, మరి చూసినట్లయితే మరి కొన్ని నేలలో ముళ్ళతుప్పలో పడినవి, మళ్ళీ మంచి నేలలో కొన్ని పడినవి. మంచి నేలలో పడిన విత్తనాలు కూడా ఎలా ఉన్నాయంట? 30 అంతలుగా, 100 అంతలుగాను, 60 అంతలుగా వర్ధిల్లినవి. నీ హృదయం మంచి నేలగా మార్చబడాలి. మొట్టమొదటిగా నీలో నాలో నుండి ఏంటంటే ఆ యొక్క పాపపు నైజము తీసివేయబడాలి. అనగా మారు మనసు మొట్టమొదటికి పొందాలి. అందుకంటాడు, ముళ్ళ పొదల్లో మీ విత్తనాలు వేయక మొదట మీ బీడు భూములను దున్నుడి. ముళ్ళ పొదలో విత్తనాలు చల్లేయటం కాదు, మనం విత్తనాలు చల్లేయటం కాదనమాట. వాక్యం వినేయటం కాదు. కొంతమంది చూస్తే ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన పరుగులు తీస్తూ ఉంటారు. అంతే. ఆ చర్చి ఎక్కడ ప్రార్థన జరిగితే పరుగులు తీస్తారు. కానీ వారి జీవితంలో ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకుని ఆ వాక్యం వారి హృదయంలో నాటుకోవడానికి వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇవ్వరు. విన్న వాక్యాన్ని బట్టి ఆలోచన చేయడానికి కానీ, ఆ వాక్యాన్ని అనుసరించడానికి కానీ వారికి స్థానం ఇవ్వరు. వాక్యం వారిలో నాటుకోవడానికి అవకాశం ఇవ్వరు. కానీ వాక్యం వినటానికి పరుగులు తీస్తూ ఉంటారు. అంతే. ఎక్కడ మీటింగ్ పడితే అక్కడ పరుగులు తీస్తారు. మంచిదే, వినొచ్చు, వినటానికి వేగులు పట్టడం మంచిదే. కానీ ఆ విత్తనం నీలో ఫలించాలి, నాటుకోవాలి. రాత్రి నెలలు పడిన విత్తనం ఏమైపోయిందంట? అది మొలిచింది కానీ లోపలికి వేరే వెళ్ళటానికి అవకాశం లేదు, ఎండిపోయింది. ముళ్ళ తప్పులు పడిన విత్తనం ఏమైపోయింది? ఎదగటానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ముళ్ళు ఏం చేస్తున్నాయి? అణిచివేస్తున్నాయి. త్రోవ పక్కన పడిన విత్తనం ఏమైపోయింది? పక్షులు వచ్చి ఎత్తుకుపోయినవి. మంచి నేలలో పడిన వారు కూడా కొంతమంది 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగా మంచి హృదయాన్ని కలిగి దేవుని చిత్తానికి లోబడేవారు కూడా 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగా ఫలిస్తున్నారు. మరి నీవు ఏ కోవలో నువ్వు అభివృద్ధి చెందుతున్నావో నీవే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుని ప్రభునందు దేవుని బిడ్డలారు చాలామంది అంటారు, నేను చిన్నవాడిని, నేను బలహీనుడు, నేను బలహీనురాలను, నన్ను ఎవరు గుర్తించలేదు, నేను ఎన్నిక లేని దాన్ని, ఎన్నిక లేని వాడిని అని చాలామంది వాపోతుంటారు. కానీ నువ్వు ఎన్నిక లేని వాడవైనా సరే ప్రభు అంటాడు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తాడ? గొప్ప జనముగా చేస్తాడు. యెషయా గ్రంథంలో ఉంది, 60వ అధ్యాయం 22వ వచనంలో ఉందన్నమాట. ఎన్నిక లేని వారిని దేవుడు గొప్ప జనంగా చేస్తాడు. దేవుని వాక్యం నీ హృదయంలో నాటుకొని దేవుని విశ్వసించండి నువ్వు. అందుకే విశ్వాసం అనేది పరలోకపు నిధికి తాళావు చెవి. దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి. బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు ఉన్నాయి. దీర్ఘాయుషు, ధనఘనతలు సమస్తం ఆయన దగ్గర ఉన్నాయి. కానీ నీవు నేను అవన్నీ పొందుకోవాలంటే మనకేం కలిగి ఉండాలంటే విశ్వాసం కావాలి. మనకి విశ్వాసం కావాలి. కనుక ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆవగింజను పోలి చెప్తున్నారన్నమాట. ఆవగింజ నాటబడినప్పుడు అది మొక్క విత్తనాలన్నింటిలో చిన్న విత్తనమే. దేవుని వాక్యం అనే విత్తనం నీ హృదయంలో నాటబడాలి. నాటబడిన తర్వాత నీవేమవుతా? నువ్వు తుదకు చూసినట్లయితే మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను, తుదకు నీవు మహాభివృద్ధి చెందేదవు. మొదట నీ విశ్వాసము, నీ స్థితి కొద్దిగా ఉన్నా సరే, ఇప్పుడు నువ్వు బలహీనుడిగా ఉన్నావేమో, బలహీనురాలుగా, చేతగాని వాడుగా, పనికి రాని వానిగా, పనికి రాని వ్యక్తిగా నీవు ఉన్నావేమో. కానీ ప్రభులో నువ్వు నాటబడితే, దేవుని నీ హృదయంలో చేర్చుకుంటే, దేవునికి నీ హృదయంలో చోటిస్తే, దేవుని చిత్తాన్ని అమలు చేయడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, దేవునికి లోబడి ఆయన చిత్తానుసారం నడవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, పూర్తిగా ఆయన మీద ఆధారపడిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, నీవు కొద్దిగా ఉన్నావు, నిన్ను మహాభివృద్ధి దేవుడు చేయగలడు. అందుకని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఆ విత్తనం ఏమైందని చూడండి, చిన్న విత్తనం మొక్క అయింది, మ్రానైంది. మరి చూసినట్లయితే మనం కొన్నిసార్లు మర్రి వృక్షాన్ని కూడా మనం చూస్తుంటాం. దానికి వచ్చి విత్తనం చాలా చిన్నగా ఉంటుంది. మర్రి విత్తనం చిన్నగా ఉంటుంది, అది మహావృక్షం అయిపోతుంది. అయిపోయినప్పుడు ఏమైపోయిందంటే అది బ్రతకడమే కాకుండా ఏం చేస్తుంది? ఆకాశ పక్షులు అన్నీ వచ్చి ఆ చెట్టు మీద ఏం చేస్తున్నాయి? గూళ్ళు కట్టుకోండి. ఎన్ని పక్షులు వచ్చినా మాకు కొంచెం చోటిస్తారా వృక్షమా అని అడిగినప్పుడు ఏమంటుంది? ఉండండి, ఎన్ని కొమ్మలు ఉన్నాయో, కొమ్మల నిండా గూళ్ళు కట్టుకుని నివాసం చేస్తున్నాయి. ఆకాశ పక్షులు అన్నీ వచ్చి కూడా ఆ నివాసం చేస్తున్నాయి. బిడలు గంటున్నాయి, గూళ్ళు కట్టుకుని గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు చేసుకోవడానికి విస్తారమైనటువంటి వాటి అన్ని పక్షులన్నిటికీ కూడా కావాల్సిన నీడను లేక ఆశ్చర్యాన్ని ఇవ్వగలిగింది ఆ చెట్టు. ఇంకా చూసినట్లయితే ఆ భూమి మీద నుండి జంతువులు, అనేకమైనటువంటి మృగాలు సైతము వచ్చి ఆ చెట్టు నీడను విశ్రాంతి తీసుకుంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఆ మార్గాన్ని పోతున్న వారు అనేకులు ఆ చెట్టు నీడకు వచ్చి విశ్రాంతి తీసుకుని అలసట తీర్చబడిన తర్వాత వాళ్ళు మరలా
ప్రయాణం చేయగలుగుతున్నారు. ప్రభుత్వం దేవుని బట్టి ఈ మాటల అర్థం ఏంటంటే తెలుసా, దేవుడు నువ్వు ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నా నన్ను మనల్ని ఏం చేయగలడు తెలుసా, మహావృక్షంగా చేయగలడు. నీవు నేను మరొకరిని అడుక్కునే స్థితిలో మనం ఉంచడు, కానీ మనం అనేకులు సహాయం చేయగలిగిన వారుగా దేవుడు మనం ఉంచుతాడు. మన నీడను అనేకులకి మనం దీవెనకరంగా ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. మనం అనేకులు సహాయము చేయగలిగిన వారుగా చేస్తాడు. మనం అనేక మందికి విశ్రాంతిని అనుగ్రహించగలిగిన స్థితిలో దేవుడు మనం ఉంచుతాడు. అందుకే ప్రభువు అంటున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. క్రీస్తు అయిన యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో, మన హృదయంలో ఉంటే మనం కూడా ఏం చేస్తామంటే అనేకులకి ఏమి ఇస్తాం, మనం విశ్రాంతిని అనుగ్రహించగలిగిన వారంగా, అనేకులు బాధలు తీసివేయగలిగిన వారంగా, అనేకులు ఓదార్పు కలిగించగలిగిన వారంగా, వాళ్ళ ప్రాణాన్ని తెప్పరల చేయగలిగిన వారంగా. ఈ జీవితయాత్రలో అనేక రకాల సమస్యలు ఒడిదుడుకుల్లో నలిగిపోయి విసిగి వేసారిపోయిన వారు ప్రభు నమ్ముకున్న నీ దగ్గరికి, మన దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుడు మనలో నుంచి వారికి కావాల్సిన వర్తమానాన్ని అందించినప్పుడు వారి ప్రాణం తెప్పరిల్లుతుంది. మార్గమరులు నడిచి వచ్చిన వ్యక్తి అలసిపోయి ఆ చెట్టు నీడను విశ్రాంతి తీసుకున్న తర్వాత కొద్దిసేపటికి మరలా నూతన బలం పొందుకున్నవాడై, నూతన శక్తిని పొందుకున్నవాడై మరలా తన జీవితయాత్రను అనగా తన గమ్యానికి చేరుకోవడానికి నూతన బలాన్ని, శక్తిని పొందుకుంటున్నాడు. అలసట తీర్చబడుతుంది ఆ చెట్టు దగ్గర అలసట తీర్చబడి ఆ మనుషుడు ముందుకు నడవగలుగుతున్నాడు. ప్రభువుని దేవుని బిడ్డలారా, ఈ ఆవగింజ లాంటి మీ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటావా? యేసుక్రీస్తుని కలిగినటువంటి జీవితము నీకు కావాలని కోరుకుంటున్నావా? ప్రభువుని దేవుని బిడ్డలు వాక్యం ఉంటున్నాం, మీటింగ్కి వెళుతున్నాం, కానీ వాక్యం నీలో పనిచేస్తుందా, నాటబడుతుందా? నాటబడినట్లయితే నువ్వేమవుతుందో తెలుసా, తుదకు నువ్వు మహాభివృద్ధి చెందుతావని దేవుని వాక్యం రాయబడింది. చాలామంది అంటే నన్ను ఎవరు గుర్తించట్లేదండి, దిగులు పడుతుంటారు. మమ్మల్ని నన్ను ఆదరించేవారు లేరు, నన్ను పలకరించేవారు, పరామర్శించేవారు అని నేను నిస్సహాయకురాలను, నేను పనికిరాని వాడిని, పనికిరాని దాన్ని అనుకుంటారు. కానీ నన్ను కూడా పనికొచ్చేవారుగా అనేకులకు దీవెనకరంగా దేవుడు చేయగలడు. ఏం చేస్తే దేవునిలో నాటబడితే, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంచుకుంటే. అందుకంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇది వాస్తవం. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, అది ఎవరో చెప్పిన మాట కాదు. అది ఆయన అంటాడు, ఆకాశము భూమి గతించిపోతాయేమో కానీ ఆయన చెప్పిన మాటలో సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోవనగా అక్షరాలు జరిగి తీరుతాయి అన్నమాట. ఆయన ఏదైతే చెప్పాడో అది జరిగించే దేవుడు. ఆయన వాగ్దానం చేసిన వాడు, నమ్మదగినవాడు. కనుక ప్రభువుని దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఈ రీతిగా వాక్యం చెప్తున్నాడు. ఆయన ఆవగింజను పోలి ఉన్న, తన పొలంలో నాటుకున్న ఆవగింజను పోలి ఉన్నది. విత్తనం చిన్నదే కానీ అది మహావృక్షంగా మార్చబడుతుంది. ఆకాశ పక్షులన్నీ కూడా దాని మీద నివాసం చేయగలుగుతున్నవి. అనేకమైన వాటికి ఆ విశ్రాంతిని ఇవ్వగలిగిన స్థితిలో నీకు ఉన్నాయి. నీ జీవితంలో కూడా అలాంటి సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో రాయబడుతున్న సత్యం దేవుని ఈ రీతిగా రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అటు తర్వాత రోగులెడలను ఆయన చేసి సూచక్రియలు చూసి బహుజనులు ఆయన వెంబడించిరి. యేసు కొండెక్కి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. అప్పుడు పస్కా అను పండుగ సమీపించెను. యేసు కన్నులెత్తి బహుజన సమూహం తన ఎదురుకు వచ్చుట చూచి వీరి భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాను. కానీ ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగ అడిగాను. అందుకు పిలుపు వారిలో ప్రతివాడును కొంచెం పుచ్చుకున్నట్టుగా 200 దేనారుల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన తన శిష్యుల ఒకడు సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవని, ఇంతమందికి ఇవి ఎలాగూ సరిపోనని ఆయనతో అనగా. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ చూసిన చాలా విస్తారమైన జన సమూహము యేసుప్రభు దగ్గరికి వచ్చి దేవుని వర్తమానం వింటున్నారు. చాలా వర్తమానం వింటుండగా ఆ యేసుప్రభు అన్నాడు, వీళ్ళందరికీ భోజనం పెట్టడానికి మరి ఎక్కడి నుంచి మనం ఆహారం తీసుకొద్దామని చెప్పి ఆయనకు తెలుసు, ఎలా పెట్టాలో తెలుసు అంట ఆయనకి. ఆయన ఏం చేశాడంట, వాడికి పరీక్ష పెడుతున్నాడు. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొద్దాం వీరికి ఆహారం అన్నప్పుడు అంటున్నాడు, ఇక్కడ చిన్నపిల్లడి దగ్గర 5 యావల రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇవి కానీ ఇంతమందికి జనానికి ఎలా సరిపోతాయి, ఇవి చాలవు. ఏం చేశాడు మరి చూసినట్లయితే మరి 13వ వచనం, కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యావల రొట్టె ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ శిష్యులు యేసు చేసిన సూచక్రియలను చూసి నిజముగా ఈ లోకములకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొని, అక్కడ ప్రజలందరూ అనుకుంటారు ఈయనే ఈ లోకానికి రాబోతున్న ప్రవక్త. ఎందుకనగా ఈ యావల రొట్టెలు ఏం చేశారంటే 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలినవి. ఆ రీతిగా ప్రభు వాటిని ఆశీర్వదించాడు. ఎంతోమంది తినగలనట్లుగా ప్రభు నీ జీవితాన్ని కూడా అలాగే చేయగలడు. నీ జీవితంలో కొద్దిగా నీ స్థితి కొద్దిగా ఉండవచ్చు, కానీ నీ జీవితాన్ని దేవుని సమర్పించుకోవాలి. ఆ చిన్న బిడ్డ తను తింటే సరిపోయేవి.
5 రెట్లు 2 చిన్న చేపలు అతను ఎందుకు తెచ్చుకున్నా అంటే వాడు తల్లి ఇచ్చింది తను తినమని. వెళ్ళినప్పుడు నీకు ఆకలి అయితే తిను బాబు అని చెప్పి వాడు తల్లి పంపించింది. తను తినవలసిన ఒక్క వ్యక్తి తినవలసిన చిన్న పిల్లవాడు తినవలసిన ఆహారము యేసు ప్రభు చేతుల్లోనికి వచ్చినప్పుడు, యేసు ప్రభుకి సమర్పించినప్పుడు